పంచాయతీ రిజర్వేషన్ల లెక్క తేల్చేందుకు అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. పంచాయతీల్లో 5 ఏళ్లకోసారి మారుతుంటాయి. పైగా తెలంగాణ కొత్త రాష్ట్రం కావడంతో కొత్తగా పంచాయతీ రిజర్వేషన్ల ఖరారుపై భారీ కసరత్తు చేయాల్సి వస్తోంది. ఒక్కసారి లెక్కలు పూర్తయితే తర్వాత ప్రతి 5 ఏళ్లకు రొటేషన్ చేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మహిళలు, బీసీ రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసి నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించిన అధికారుల్లో అయోమయం కొనసాగుతోంది. మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50% దాటితే కోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుంది. దీంతో అధికార యంత్రాంగం సుదీర్ఘ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇంత కష్టపడ్డ తర్వాత ఏ కారణంగానైనా ఎన్నికలు వాయిదా పడితే ఇప్పటి వరకు పడ్డ కష్టం వృధా అయినట్లే. మళ్లీ మొదటి నుంచి కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఒకసారి రిజర్వేషన్లు ఖరారైతే వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఏ కారణం వల్ల అయినా ఆలస్యమైతే రిజర్వేషన్లు చెల్లకపోగా మళ్లీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 19న జారీ చేసిన ఓటరు జాబితానే బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రామాణికమైంది. దీన్ని పంచాయతీ వార్డుల వారీగా అన్వయించుకోవడం సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో బీసీ గణన లెక్కలు సమగ్రంగా లేనట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది 29 నాటికి రిజర్వేషన్ లెక్కలు తేల్చేందుకు కుస్తీ పడుతున్నారు. జనవరి 10కి నోటిఫికేషన్ జారీకి రిజర్వేషన్ల కసరత్తు జరుగుతోంది. అయితే ఏ కారణంగానైనా ఎన్నికలు వాయిదా పడితే ఇదంతా వృధాయే కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్దమవుతోంది. సమస్య పరిష్కారం కాకుండానే అదే ఓటర్ల జాబితాతో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ నుంచి ఓటర్ల తుది జాబితా అందకుండానే బీసీ ఓటరు గణనకు ఉపక్రమించారు. గతంలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండగా ఈసారి వారి కోటా ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నది స్పష్టత లేదు. వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చాలంటే అన్ని రకాల గణాంకాలు అందుబాటులోకి రావాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తేల్చిన తరువాతే బీసీ రిజర్వేషన్ల లెక్క తేలనుంది.